సింహరాశి వారికి కెరియర్ పరంగా బాగుంటుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శనిలో కూడా కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అంటే నిర్ణయాల మటుకి ఎలా ఉండాలా తీసుకోవాలి లేదన్న భావన ఏర్పడుతుంది తప్ప కెరియర్లోనూ వ్యాపారంలోనూ మంచి స్థాయిని సంపాదించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలో మీరు చేయాలనుకున్న ఏదైతే పని ఉందో అది పూర్తి చేయగలుగుతారు. పంచమ అష్టమాధిపతి గురువు లాభస్థానంలో ఉన్నారు. అయితే లాభాలు తక్కువగా ఉంటాయి, పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. సంతానపరంగా కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. మీ మాట వినకపోవడం కానీ లేదా ఎదురు సమాధానం చెప్పడం కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తే మధ్యలో ఆటంకాలు రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, లాయర్లకి, చిరుస్థాయి వ్యాపారస్తులకి, సాఫ్ట్వేర్ రంగం వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు బాగుందని చెప్పొచ్చు. సినీ కళా రంగాల వరకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో చిన్న విభేదాలు ఏమున్నాయి అవి తొలగిపోతాయి. కలిసి ఉండే అవకాశం చక్కగా గోచరిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు చక్కగానే గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములతో దీపారాధన చేయడం, అదేవిధంగా శని స్తోత్రం, కాలభైరవ అష్టకం పఠించడం లేదా వినడం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. రేపు చదువుకున్నాం తర్వాత చదువుకుందాం కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయడం, స్నేహితులకు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. అన్నీ బాగానే ఉన్నాయి, మనల్ని ఎవరు గమనించడం లేదు అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కటి మీ పర్యవేక్షణ చూస్తున్నారనే భావన చూసుకోవడం చెప్పదగినది. నలుగురిలోనూ హుందాగా ఉండాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావంతో ముందుకు వెళ్ళాలి తప్పితే కానీ ఎలాగైనా పర్వాలేదు, ఏదో చదివేద్దాం, ఏదో జాబ్ చేసుకుందాం అన్న భావంతో మటుకు ఉండకండి. ప్రస్తుత కాలమాన ప్రకారం చదువు చాలా ముఖ్యం. ఉద్యోగం ఎలాగైనా వస్తుంది. చదువు తగ్గ ఉద్యోగం రావాలి అంటే ముందు మనం కష్టపడాలి. కష్టే ఫలి. ఈరోజు చదువుకుంటే రేపటి మంచి ఉద్యోగం వస్తుంది. అష్టమ శని నడుస్తుంది, కాస్త బద్ధకం కూడా ఉంటుంది. కాబట్టి రోజు ఆదిత్య హృదయం పఠించడం, అలాగే కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. వీలైతే చదవండి, లేకపోతే వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులు ఏకముఖి రుద్రాక్ష కానీ దక్షిణమూర్తి రూపు కానీ మెడలో ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.